హాయ్ ఫ్రెండ్స్, గరుడ ఆడియోస్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను ఎస్టీకే 402950 ఐసీ గల సాన్ కంపెనీ 5 ఛానల్ ఆడియో బోర్డు అండి. ఇది ఈ ఆడియో బోర్డు ఎంత వాట్స్ వస్తుంది, ఎంత వాట్స్తో రన్ చేయాలి, ఏంటి ఈ పూర్తి వివరాలు మీకు చెప్పే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్, మీరు లైక్ చేయడం వల్ల ఈ విషయం ఇంకొక 10 మందికి తెలుస్తుందండి. దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇట్లు ఈ బోర్డు ఒక వివరాలు కలిగితే, ఈ బోర్డు ఎస్పీకే 402950 ఐసీ అండి. ఇది 200 వాట్స్ వస్తుంది ఐసీ నుంచి. ఒక ఛానల్కి వచ్చండి 40 వాట్ వస్తుందండి. ఒక ఛానల్కి వచ్చే 40 వాట్. ఈ ఛానల్ చూస్తే 1 2 3 4 5 ఛానల్స్ అండి. అలాగే మనకు ఈ బోర్డు చాలా జనం ఫెయిలియర్ అయిపోతుందని చాలా మంది అంటున్నారండి. అది ఎందుకు ఫెయిలియర్ అవుతుందని ఇప్పుడు మీకు చెప్తానండి. చాలా మంది ఈ బోర్డు 24/0/24 5M ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తున్నారండి. కానీ ఈ బోర్డుకి కంపెనీలు చెప్పిన వాట్స్ 24/0/24 డీసీ వాడమన్నారండి. అంటే మనం ట్రాన్స్ఫార్మర్ ఎంత వాడాలి? 20 వాట్ ట్రాన్స్ఫార్మర్ వాడితే 24 వోల్ట్స్ వస్తుందండి. మనకు మినిమం 24 వోల్ట్స్ నుంచి 28 వోల్ట్స్ వరకు వాడుకోవచ్చండి. ఏ ఇబ్బంది ఉండదు. 20/0/25 ట్రాన్స్ఫార్మర్ అయితే బోర్డు ఎక్సలెంట్గా ఉంటుందండి. సౌండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి. సౌండ్ క్లారిటీ కానీ, బేస్ కానీ, ట్రిపుల్ కానీ ఎక్సలెంట్గా వస్తుందండి బోర్డు. మన ఊళ్ళో చాలామంది 24/0/24 ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం వల్ల ఐసీ పోతున్నాయండి. మేజర్గా చాలామంది మన ఆంధ్రాలో ఎక్కువగా ఈ ఐసీ పోతుందనే కంప్లైంట్ అండి. ఐసీ పోతుందంటే వాట్స్ ఎక్కువ వెళ్తే ఐసీ పోకపోతే ఏం పోతుందండి. అందుకోసం 20/0/25 ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయండి. రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో వచ్చే కాంపోనెంట్స్ కూడా చాలా హై క్వాలిటీ కాంపోనెంట్స్ ఉపయోగించడండి స్ట్రాంగ్ కంపెనీ వాళ్ళు. ఎలక్ట్రాన్ కెపాసిటర్లు, తర్వాత ఫిలిప్స్ కెపాసిటర్లు, తర్వాత బాక్స్ కెపాసిటర్లు, రెజిస్టర్లు కూడా హై క్వాలిటీ రెజిస్టర్లు, మొత్తం పీసీబీ అనగా ఇవన్నీ మొత్తం హై క్వాలిటీలోనే ఉపయోగించడండి. మరి ఈ 2 బోర్డులు ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లేలో ఆ నెంబర్ ఉందండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు కావాలంటే నేను తెప్పిస్తాను. అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకుంటే మాత్రం ఉండను, కంపల్సరీ రిప్లై ఇస్తా. అలాగే మీకు ఇవే కాదు, డాల్బీ డిటిఎస్ యాంప్లిఫైయర్లు కానీ, స్పీకర్ ప్యాకేజ్ కానీ, లేకపోతే సబ్ ఊపర్ బాక్సులు కానీ ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సబ్ ఊపర్ బాక్సులు కానీ, సెంటర్ స్పీకర్ బాక్సులు కానీ, టవర్ బాక్సులు కానీ ఇవన్నీ నేను తయారు చేస్తున్నానండి. అవన్నీ కూడా నేను సప్లై చేయగలను. ప్రస్తుతానికైతే నేను ఒక వర్క్లో ఉన్నానండి. ఈ వర్క్ అయిన తర్వాత డైరెక్ట్ మీకు షాప్ నుంచి
కాంటాక్ట్ అవుతుంటారు ఈసారి నుంచి. ఇంకొక 2 మంత్స్ అండి. 2 మంత్స్ తర్వాత షాపు రెడీ చేస్తామండి. రెడీ చేయక షాప్ నుంచి మీకు కాంటాక్ట్ అవుతానండి. నెక్స్ట్ డాల్బీ డిటిఎస్ డెమో రూమ్ కూడా రెడీ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా డెమో రూమ్కి వచ్చి నా డెమో రూమ్ చూసి డెమోలోనే నా సౌండ్ సిస్టమ్ ఆలకించిన తర్వాత మీరు నాకు ఆర్డర్ ఇవ్వచ్చండి. ఈ బోర్డు కోసం మీకు పూర్తి వివరాలు తెలియజేసాను అనుకుంటున్నానండి. అలాగే ఏమైనా మీకు తెలిసినవి ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే అండి, మరి ఉంటా. జై హింద్.